హలో ఫ్రెండ్స్, 2025లో చాలా పెద్ద సర్ప్రైజ్ ఒక కంబ్యాక్ అయితే వచ్చింది. అదే CBR650R. సో ఏదైతే డిస్కంటిన్యూ అయిపోయింది, ఇంకా రాదు అనుకున్న టైంలో హోండా వాళ్ళు దీంతో పాటు ఇంకో బైక్ని కూడా కంబ్యాక్ తీసుకొచ్చారు. రెండు ఒకే బైక్స్. ఇది CBR650R అంటాం, అంటే ఫేరింగ్స్ మోటార్ సైకిల్. ఇది కొంచెం స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది బైక్ అనేది. దీంట్లోనే CB650R, CB తర్వాత ఆర్ లేదు కదా, అది కొంచెం స్ట్రీట్ ఫైట్లా ఉంటుంది. మీకు స్క్రీన్ పైన పిక్చర్ వచ్చి ఉంటుంది. సో ఈ రెండు కూడా కామన్ పాయింట్స్ ఏంటంటే రెండు 650cc బైక్లే, సేమ్ ఫీచర్స్ ఉన్నాయి, సేమ్ సస్పెన్షన్ ఉంటుంది. కాకపోతే ఒకటి స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది, ఒకటి స్ట్రీట్ ఫైటర్ లాగా ఉంటుంది. డిజైన్ ఒకటే చేంజ్, ప్రైస్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో మొన్న ఇది ఆటో ఎక్స్పోలోనే డిస్ప్లే పెట్టారు. కాకపోతే అక్కడ చాలా జనాలు ఉండడం వల్ల నేను డిస్ప్లేలో ఉన్న వెహికల్ని తీసుకోలేకపోయాను, ఎందుకంటే తొందరలో లాంచ్ అవుతుందని తెలుసు కాబట్టి డైరెక్ట్ డీలర్ నుంచే తీసుకుందామని వచ్చాను. సో రెండు బైక్స్ కూడా మిడ్ వెయిట్ బైక్స్ అంటాం దీన్ని. జపనీస్ బైక్స్ అంటే ఆబ్వియస్లీ హోండా అంటేనే జపనీస్ బైక్స్, చాలా స్మూత్ ఇంజన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు ఇవి పర్చేస్ చేద్దాం అనుకున్నట్టయితే యాక్టివా షోరూమ్ పోకండి. బిగ్ విన్ షోరూమ్స్ అంటే ఏవైతే మనం ఇంతకుముందు మీరు హోండా హైనీస్ కానీ CB350 ఈ బైక్ షోరూమ్ ఐడియా ఉంటుంది కదా, ఆ షోరూంలోనే అవైలబిలిటీగా ఉన్నాయి. ఇన్ కేస్ ఆ షోరూంలోనే మీరు పర్చేస్ చేద్దాం అనుకుంటే కుక్కట్పల్లి వై జంక్షన్ షోరూమ్కి విజిట్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళ దగ్గర డెలివరీస్ రెడీగా ఉన్నాయి. ఈ బండి కూడా ఇప్పుడు డెలివరీ రెడీగా ఉంది ఈవినింగ్. సో నేను ఏదో కస్టమర్ని రిక్వెస్ట్ చేసి మేనేజర్ని కొంచెం అడిగి వాకరౌండ్ మాత్రమే తీసుకోగలిగాను. కుదిరితే తొందరలో డిస్ప్లే బండి, టెస్ట్ డ్రైవ్ బండి వస్తే డీటెయిల్ ఒక వీడియో తీసుకొస్తాను, మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడాను. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఎస్ అని కమెంట్ చేయాలంతే. నాట్ ఓన్లీ ఈ బైక్, మీకు ఏదన్నా 350cc నుంచి బిగ్ విన్ షోరూమ్స్లో పర్చేస్ చేయాలి అని ఉంటే మీరు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఏదైనా ఆఫర్స్ గీఫర్స్ కనుక్కోవచ్చు, మన ఛానల్ పెరిగిపోయి ఉంటాయి. అండ్ ప్రైస్ వచ్చేసి ఈ CBR650Rది చాలా ఎక్సైటింగ్గా 9.99 లక్షలకి ఎక్స్ షోరూమ్తో లాంచ్ చేయబడింది. 10 lakhs ఎక్స్ షోరూమ్ ఉంది. ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 11.8 lakhs అంటే 11,80,000 రూపాయలు ఎస్టిమేటెడ్గా ఉంది. ఆన్లైన్ ప్రైస్ చూసి చెప్తున్నాను నేను. మీరు ఒకవేళ డీలర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకుందాం అనుకుంటే ఒక 10-20,000 అటు ఇటుగానే ఉంటుంది. దీంట్లో మీరు CB650R ఏదైతే ఉందో స్ట్రీట్ ఫైటర్ బైక్, అది కూడా ప్రైస్ 9.20 లక్షలు, 9,20,000 ఎక్స్ షోరూమ్తో లాంచ్ అనేది అయ్యింది. అండ్ కలర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా రెండే లాంచ్ చేశారు. ఒకటి గ్రాండ్ ప్రిక్స్ రెడ్ ఇప్పుడు మీరు చూస్తుంది విత్ షార్ప్ గ్రాఫిక్స్, అండ్ ఇంకోటి మ్యాట్ గన్ పౌడర్ బ్లాక్ మెటాలిక్. యాక్చువల్గా అది రివ్యూ తీసుకోవాలని ఉంది, కానీ డిస్ప్లేలే చాలా తక్కువగా ఉన్నాయి. అందులో నేను ఏదో డెలివరీ అవుతున్న బండిని డిస్ప్లే ఉన్నది, జస్ట్ ఒక వాకర్ని తీసుకున్నాను అంతే. కుదిరితే ఒకవేళ మీకు ఆ కలర్ కూడా రివ్యూ కావాలంటే ఒక చిన్న షార్ట్ టైప్ ఏదైనా దొరికితే పెడతాను మీకు. సో నాకైతే వీడియోని ఎక్కువ ల్యాక్ చేయాలని అయితే లేదు. అండ్ వీడియో కంటెంట్ నచ్చితేనే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అది వేరే విషయం. నచ్చుతుంది కూడా, ఎందుకంటే ఒక చిన్న షార్ట్ వీడియోలో మీకు క్యూట్ అండ్ షార్ట్గా సింపుల్గా అర్థమయ్యే విధంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసేసుకొని నచ్చితే కనుక నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుని ఛానల్ని నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటారు ఎక్స్క్లూజివ్ రివ్యూస్. చలో ఈసారి మనకు లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి ఉన్నాయి. డిజైన్ వైజ్గా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ సైడ్ ఫేరింగ్స్ కూడా మరింత షార్పర్ లుక్స్ అనేవి అయ్యాయి. ట్రాన్స్పరెంట్ విండ్షీల్డ్ చూడొచ్చు హోండా బ్రాండింగ్తో పాటు. బ్లూ థీమ్ గ్రాఫిక్స్, షార్పర్ గ్రాఫిక్స్ అనేవి వచ్చాయి ఈసారి. అండ్ LED సెటప్ ఆఫ్ హెడ్ ల్యాంప్స్ అనేవి వస్తున్నాయి, విత్ స్ప్లిట్ హెడ్ లైట్స్ అనేవి ఉంటాయి. ఈ అప్డేటెడ్ ఇవి కూడా డిజైన్ చేంజ్ అయింది. అండ్ మనకు ఎయిర్ ఇంటెక్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ కూడా ర్యామ్ ఎయిర్ అనేది మనకు లిక్విడ్ కూల్ యొక్క రేడియేటర్కి ఎయిర్ అనేది వెళ్తుంది. బాడీ కలర్ మడ్గడ్ వస్తుంది. ఫ్రంట్లో మనకు డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తుంది, 310mm 2 డిస్కులు విత్ డ్యూయల్ ఛానల్ ABS అండ్ సూటబుల్ ట్రాక్షన్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫ్రంట్లో 120 సెక్షన్ వీల్ వస్తుంది, విత్ ఫ్రంట్ అండ్ రెండు కూడా 17 inches వీలే. 120, 70, 17 inches ఫ్రంట్లో చూడొచ్చు. ఫ్రంట్ ఇంకా రేర్ 17 inches ఫ్రంట్ రన్ అవుతుంది. సస్పెన్షన్ కూడా ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా షెవా SSF USD 40mm బిగ్ పిస్టన్ ఇన్వెస్టెడ్ ఫోక్స్ ఆఫర్ చేస్తున్నారు. సో దీనివల్ల రైడ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది, బెటర్ అయింది ఇంతకుముందు కంపేర్ చేస్తే. ఫేరింగ్స్లోనే మనకు ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ LEDs అనేవి చూడొచ్చు. అండ్ CBR650R బ్రాండింగ్ గ్రాఫిక్స్ కూడా షార్పర్ గ్రాఫిక్స్ ఎడ్జెస్ అనేవి అయ్యాయి. ఇప్పుడు డైమెన్షన్స్లో 750mm సీట్ హైట్ వస్తుంది, అంటే దీన్ని బట్టి మీ రైడ్ హైట్ ఎంతో మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ 1450mm ఆఫ్ వీల్ బేస్ అనేది ఉంటుంది దీంట్లో, విత్ 130 గ్రౌండ్ క్లియరెన్స్. కొంచెం చూసి నడుపుకోవాలి సిటీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర. అండ్ 209 kgs వెయిట్, అంటే ఆల్మోస్ట్ ఒక బుల్లెట్ అంత వెయిట్ 200 kgs ప్లస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు సైడ్ నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది, విత్ అల్యూమినియం ఫుట్ పెక్స్. క్వాలిటీ వైజ్ అయితే ప్రీమియంగా ఉంది. అండ్ అల్యూమినియం ఫ్రేమింగ్ అనేది వస్తుంది, సో లైట్ వెయిట్గా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ ఓవరాల్గా చూస్తే మనకు ట్యాంక్ డిజైన్, గ్రాఫిక్స్ అన్నీ కూడా కొంచెం అప్గ్రేడ్ అయ్యాయి ఇప్పుడు కంబ్యాక్తో. సీట్ కూడా చూడడానికి సింగిల్ పీస్లా ఉంటుంది, మరి స్ప్లిట్ డిజైన్ సీట్గా ఉంటుంది విత్ కంఫర్ట్ అండ్ కుషనింగ్ అంతా బాగానే ఉంది. పవర్ అండ్ టార్క్ అనేది రేర్ వీల్కి సప్లై అవుతుంది. సో వెనకాల అన్ని బైక్స్ లానే పవర్ అండ్ టార్క్ అనేది వస్తుంది. 17 inches వెనకాల వీల్ కూడా ఉంటుంది, కాకపోతే సెక్షన్ పెద్దగా ఉంటుంది. 180 సెక్షన్ వీల్తో వస్తుంది. అలాయ్స్ చూడొచ్చు, ట్యూబ్లెస్ టైర్లు కూడా ఉన్నాయి.
గ్రేట్. అండ్ కమింగ్ టు రేర్ సెక్షన్ వచ్చే వరకు నారో టైల్ సెక్షన్ అనేది చేసేసారు ఇప్పుడు డిజైన్ మార్చి. అండ్ ఎల్ఈడి బ్లింకర్స్ ఉన్నాయి విత్ నెంబర్ ప్లేట్ పొజిషనింగ్. అండ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ డిజైన్ కూడా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఓవరాల్గా ఇటు సైడ్ నుంచి అయితే ఇంతే. ఫేరింగ్స్ మౌంటెడ్గానే మనకు ఫ్రంట్ ఫేరింగ్స్ మౌంటెడ్, సైడ్ మిరర్స్ అనేవి క్వైట్ కామన్ డిజైన్గా ఉన్నాయి, మరీ అంత అట్రాక్టివ్గా టర్న్ ఇండికేటర్స్ ఏం లేదు దాంట్లో. కమింగ్ టు అదర్ సైడ్స్ నుంచి చూస్తే డిజైన్ వైజ్ ఇలా ఉంటుంది. ఒకసారి మనం ఇంజన్ గురించి మాట్లాడదాము. సో రెండు బైక్స్లో సేమ్ 649cc ఇంజనే, ఇన్లైన్ 4 సిలిండర్లు ఉంటాయి, 3 కాదు కాంపిటీషన్లో వచ్చే విధంగా. 93 bhp పవర్ తీస్తుంది ఈ బైక్, 63 Nm టార్క్ తీస్తుంది అవుట్పుట్ అనేది విత్ 6 స్పీడ్ గేర్ బాక్స్ తోటి. 4 స్ట్రోక్స్ ఉంటాయి, 16 వాల్వ్స్ అంటే ఒక సిలిండర్కి 4 వాల్వ్స్ చొప్పున 16 వాల్వ్స్ ఉంటాయి. డిఓఏసీ కన్ఫిగరేషన్ ఉంది. లిక్విడ్ కూల్తో నడుస్తుంది బైక్ అనేది, ఎయిర్ కూల్ అలా టైప్స్లో లిక్విడ్ కూల్గా వర్క్ అవుతుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై కూడా ఉంది, బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ పర్ఫార్మెన్స్. BS6 phase 2లో వచ్చింది కంబ్యాక్తో మనకు. మైలేజ్ అనేది 25 కంపెనీ చెప్తుంది, బట్ రియల్ వరల్డ్లో సిటీ అండ్ హైవే కలుపుకొని 20 నుంచి 22 వరకు ఇస్తుంది. రైట్ సైడ్ డిజైన్లో మనకు అండర్ బెల్లీ టైప్ ఆఫ్ ఎగ్జాస్ట్ చూడొచ్చు, యారో టైప్గా ఉంది మనకు, కొంచెం బయటగా అనేది వచ్చింది. ఎగ్జాస్ట్ నోట్ నెక్స్ట్ వీడియోలో వినిపిస్తాను. అండ్ డ్యూయల్ స్వింగ్ ఆర్మ్ టైప్ ఉంది. వెనకాల మనకు 240 mm డిస్క్ బ్రేక్, నిసిన్ బ్రేక్ క్యాలిపర్స్ వస్తుంది బ్రాండింగ్ అనేది. వెనకాల 180 సెక్షన్ వీల్ వస్తుంది, 17 ఇంచెస్ ఫ్రంట్ అండ్ రెండు కూడా. ఇంకా వెనకాల సస్పెన్షన్ గురించి మెయిన్ హైలైట్ మాట్లాడాలి. 10 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్ట్తో పాటు ఉంది. మోనో షాక్ అంటాం, మోనో అంటే సింగిల్ షాక్ అబ్జర్బర్ విత్ డాంపర్స్ అనేవి యూజ్ చేసారు, అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ మీరు ఈ సస్పెన్షన్ని. ఇది సస్పెన్షన్ సంబంధించి. ఇంకా సైడ్స్ నుంచి చూస్తే మనకు కంటిన్యూ ఆ ఫ్రేమింగ్ అనేది చూడొచ్చు డిజైన్ వైజ్గా ఎలా ఇంటిగ్రేట్ అయ్యిందో. ఇది ఓవరాల్గా సైడ్ నుంచి. ట్యాంక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది డిజైన్. దీనిపైన E10 వరకు ఉంది, E20 రాలేదు. ఫ్లెక్స్ ఫిల్ అనేది, లాకబుల్ ఫ్యూయల్ క్యాప్ అయితే ఉంది. కీ పొజిషనింగ్ కూడా సెంటర్లో ఇక్కడ అయితే వచ్చేస్తుంది. హ్యాండిల్ బార్స్ ఇలా ఉంటాయి. మనకు షెవా SSF BP సస్పెన్షన్ బ్రాండింగ్ చూడొచ్చు. స్విచ్ గేర్స్ వచ్చేసి మనకు ఇండికేటర్స్, హారన్. ఇది వచ్చేసి మనకు కన్సోల్ బ్రౌజింగ్ స్విచ్, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ సెలెక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ స్విచ్ ఇక్కడ ఇస్తున్నారు. హై బీమ్, లో బీమ్, పాస్ లైట్ ఇంటిగ్రేటెడ్ స్విచ్ ఉంది. లివర్స్ అల్యూమినియం ఉండగానే అడ్జస్టబుల్ లేవబ్బా, మిస్ అయిపోయింది ఈ ప్రైస్లో. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్లో రైట్ సైడ్ కిల్ స్విచ్ కమ్ సెల్ఫ్ స్టార్ట్. అండ్ హజర్ లైట్ అంటే పార్కింగ్ లైట్ల స్విచ్ కూడా రైట్ సైడ్లోనే ఇచ్చేస్తున్న 4 ఇండికేటర్లది. ఇంకా కన్సోల్ గురించి మాడితే, కన్సోల్ ఆన్ చేయాలంటే ముందు కీస్ నుంచే కదా. కీస్ అయితే ప్రీమియంగా బిగ్ విన్ డిజైన్ కీస్ అనేవి ఉన్నాయి, ఇక్కడ ప్లేస్ చేసేద్దాము. సో ఈసారి మనకు 5 inch TFT డిస్ప్లేతో పాటు వస్తుంది విత్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్స్. అంటే హోండా రోడ్ సింక్ యాప్ అనే ఒకటి ఉంటుంది, దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే లైక్ కాల్స్, SMS, అలర్ట్స్ అన్నీ కూడా చూపిస్తుంటుంది దీంట్లో. నావిగేషన్, టర్న్ బై టర్న్, దీంతోపాటు స్పీడో, ఓడో, ఫ్యూయల్ గేజెస్, గేర్ ఇండికేషన్ మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది. ఇవి కాకుండా మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ లైక్ ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడో ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో మళ్ళీ సపరేట్గా మనకు యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఫ్యూయల్ డీటెయిల్స్ అండ్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే ఫంక్షన్ సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు. లైక్ డిస్ప్లే సెట్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి మీకు రైట్ సైడ్లో. జనరల్ సెట్టింగ్స్ ఇవన్నీ. అండ్ సర్వీస్ రిమైండర్, ఇంటర్వెల్ అండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఉంటుంది. మిగతా అంతా కూడా మీకు క్లియర్గా విజిబుల్గా ఉంది, క్లియర్ డిస్ప్లేతో పాటు వస్తుంది ఈసారి విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్ చుట్టూ, డిస్ప్లే చుట్టూలా చూడవచ్చు. ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి. అండ్ ఇలాంటి ప్రీమియం స్పోర్ట్స్ బైక్లో మీరు కీ ఫీచర్స్ లైక్ USB ఛార్జింగ్ పోర్ట్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. మనం పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయాలి అంతేకాని ఛార్జింగ్ పెట్టుకుందామా, లైట్లు వేసుకుందామా, ఇవన్నీ కాదు ఎక్స్పెక్ట్ చేసేది. ఇంకా లైక్ అడ్వాన్స్ ఫీచర్స్ గురించి మాడితే ఈ బైక్లో మనకు సెలెక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్, అంటే హోండా సెలెక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్స్ అనేవి ఒకటి వస్తున్నాయి ఇందులో. సో HSTC అంటాం దాన్ని, ట్రాక్షన్ కంట్రోల్. మీరు డిపెండ్ అపాన్ రైట్ మోడ్స్ లాగా వర్క్ అవుతాయి. దీంతో పాటు స్లిప్పరీ అసిస్ట్ క్లచ్ ఉంది, అంటే క్లచ్ లేకుండా మనకు గేర్స్ అప్ షిఫ్ట్ అండ్ డౌన్ షిఫ్ట్ చేసుకోవడం. ఇలాంటి ప్రీమియం బైక్స్లో కామన్ అనుకోండి, అవి ఇవ్వాల్సింది ఈ ప్రైస్కి, లేకపోతే కష్టం. కాంపిటీషన్ ఈ రేంజ్ అండ్ ఈ సెగ్మెంట్లో చూస్తే ట్రయంఫ్ డేటోనా 660 ఒకటి వస్తుంది, కవాసాకి నింజా 650 ప్రాపర్ వస్తుంది, ఆర్ ZX 6R కూడా కన్సిడర్ చేస్తాం మనం. ఇది కాకుండా జిక్సర్ GSX 8R అంటాము, కాకపోతే అది సేల్స్ తక్కువ కాబట్టి మెయిన్గా కవాసాకి అండ్ ట్రయంఫ్ని కన్సిడర్ చేస్తాను నేను కాంపిటీషన్గా. ఇంతకుమించి ఏం చెప్పలేము ఈ బైక్ గురించి. షార్ట్ అండ్ క్యూట్ వీడియో, డీటెయిల్ వాకరన్ లాగా ఇంతే మనకు. ఒకవేళ ఎగ్జాస్ట్ నోట్ మీరు వినాలనుకుంటున్నారా, ఎస్ అని కామెంట్ చేయండి, ఎగ్జాస్ట్ ఎస్ అని కామెంట్ చేయండి. సో నేను ఒక చిన్న షార్ట్ టైప్ వీడియో అనేది తీసి నేను అప్లోడ్ చేశాను ఇన్స్టాగ్రామ్, మనది ఆఫీషియల్ పేజ్ ఉంది కాబట్టి. సో వీడియో నచ్చుతుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేశారు. డౌట్స్ ఉంటే బైక్కి సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి వచ్చి మనం మెసేజ్ చేయొచ్చు, ఫాలో కొట్టి మెసేజ్ చేయాలి, మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్లలతో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయాలి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని. See you in the next video guys.